నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బయోఫార్మా విత్ ప్రియాంక. ఈ ఛానల్ మెయిన్గా జీపాట్కి ఎవరెవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి యూజ్ అవుతుంది. ఎందుకు అంటే ఫార్మకాలజీలో మెయిన్గా జీపాట్ని దృష్టిలో పెట్టుకొని ఈ వీడియోస్ అనేది సిరీస్ వైజ్ చేస్తున్నాము. కాన్సెప్టే కాకుండా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అన్నమాట. మనము ఇంతకుముందు కొలినర్జిక్ సిస్టమ్ అంటే ఏంటో చూసాము. ఈ వీడియోలో మనం కొలినర్జిక్ సిస్టమ్కి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ దట్టు జీపాట్కి సంబంధించినవి అండ్ దట్ టు ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఒక దగ్గర చేసాము. మీరు కాన్సెప్ట్ ఒకసారి చూడండి. ఆ కాన్సెప్ట్ అర్థమైన తర్వాత వీటిని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేటివి మీరు ఆన్సర్ చేయగలరు. ఫస్ట్ క్వశ్చన్, విచ్ న్యూరో ట్రాన్స్మిటర్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ కొలినర్జిక్ సిస్టమ్? ఏ డోపమైన్, బి సెరటోనిన్, సి అసిటైల్కోలిన్, డి గాబా. మీరు ఒక్కసారి వీడియోని పాస్ చేసి ఆన్సర్ ఏంటో చూసి ఆ తర్వాత ప్లే చేయండి. మీకు ఎంతవరకు అర్థమైనది తెలుస్తుంది అనమాట. అండ్ ద ఆన్సర్ ఈజ్ అసిటైల్కోలిన్. కొలినర్జిక్ సిస్టమ్ అంటే అసిటైల్కోలిన్ని యూజ్ చేసే న్యూరాన్ సిస్టమ్ అని అర్థం అనమాట. బాడీలో రెండు మెయిన్ డివిజన్స్ ఉంటాయి. ఒకటేమో సొమాటిక్, ఇంకొకటేమో అటానామిక్ అని. అటానామిక్లో ఎస్పెషల్లీ పారాసింపాథటిక్ సిస్టంలో అసిటైల్కోలిన్ మెయిన్ న్యూరో ట్రాన్స్మిటర్ అనమాట. సొమాటిక్ సిస్టంలో కూడా న్యూరోమస్కులర్ జంక్షన్ దగ్గర అసిటైల్కోలిన్ని యూజ్ అవుతుంది. సో కొలినర్జిక్ సిస్టమ్ అనగానే అసిటైల్కోలిన్ బేస్డ్ సిగ్నలింగ్ సిస్టమ్ అనేది మనకి గుర్తు రావాలి. నెక్స్ట్ క్వశ్చన్, అసిటైల్కోలిన్ ఈజ్ సింథసైజ్డ్ ఫ్రమ్? ఏ థైరోసిన్, బి కొలైన్ అండ్ అసిటైల్కోయే, సి ట్రిప్టోఫాన్, డి గ్లైసిన్. అండ్ ద ఆన్సర్ ఈజ్ ఎస్, బి కొలిన్ ప్లస్ అసిటైల్కోయే. అసిటైల్కోలిన్ సింథసిస్ జరిగే ప్లేస్ నర్వ్ టెర్మినల్ సైటోప్లాజం అన్నమాట. వాటి రియాక్షన్ ఎలా ఉంటుంది అంటే కొలైన్, అసిటైల్కోయే రెండు కలిసినప్పుడు అసిటైల్కోలిన్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ యూజ్ చేసుకునే ఎంజైమ్ ఏంటి అంటే కొలైన్ అసిటైల్ ట్రాన్స్ఫరేజ్ అనమాట. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే కొలైన్ అప్టేక్ అనేది రేట్ లిమిటింగ్ స్టెప్ అనమాట. ఇది జీపాట్కి చాలా చాలా ఇంపార్టెంట్. దయచేసి నోట్ చేసుకోండి. ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, విచ్ ఎంజైమ్ బ్రేక్స్ డౌన్ అసిటైల్కోలిన్? ఏ MAO, బి COMT, సి అసిటైల్కోలినెస్టరేస్, డి పెప్టిడేస్. అండ్ ద ఆన్సర్ ఈజ్ ఎస్, సి అసిటైల్కోలినెస్టరేస్. అసిటైల్కోలిన్ సినాప్స్లో ఎక్కువ టైం ఉండకూడదు. ఎందుకు అంటే కంటిన్యూస్ స్టిమ్యులేషన్ డేంజరస్ అనమాట. ఇక్కడ ఇక ఎంజైమ్ ఏంటి? అసిటైల్కోలినెస్టరేస్. ఇది అసిటైల్కోలైన్ని బ్రేక్ డౌన్ చేసి అసిటేట్ కొలైన్గా మార్చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, మస్కారనిక్ రిసెప్టార్స్ ఆర్? ఏ అయాన్ ఛానల్స్, బి GPCR, సి ఎంజైమ్స్, డి ట్రాన్స్పోర్టర్స్. అండ్ ద ఆన్సర్ ఈజ్ బి GPCR. GPCR అంటే జీ ప్రోటీన్ కపుల్డ్ రిసెప్టార్స్ అనమాట. స్లో ఇవి ఎలా ఉంటాయి అంటే స్లో బట్ ప్రొలాంగ్డ్ యాక్షన్ ఉంటుంది అన్నమాట. ఈ యొక్క మస్కారనిక్ రిసెప్టార్స్లో 3 ఉంటాయి, M1, M2, M3 అనేసి. మనం ఒక టేబుల్ లాగా కూడా కొలినర్జిక్ సిస్టంలో ఇచ్చాము, మీకు అవి చూస్తే అర్థమైపోతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, నికోటినిక్ రిసెప్టార్స్ ఆర్? ఏ GPCR, బి అయాన్ ఛానల్స్, సి ఎంజైమ్స్ అండ్ డి న్యూక్లియర్ రిసెప్టార్స్. అండ్ ద ఆన్సర్ ఈజ్ బి అయాన్ ఛానల్స్. నికోటినిక్ రిసెప్టార్స్ అయోనోట్రోపిక్ రిసెప్టార్స్ అనమాట. వీటి యొక్క రెస్పాన్స్ ఎలా ఉంటుంది అంటే చాలా ఫాస్ట్గా ఉంటుంది. వీటి లొకేషన్ ఎలా ఉంటుంది అంటే NMJ ఆటోనామిక్ గ్యాంగ్లియాలో ఉంటుంది. ఇమీడియట్ మజిల్ కాంట్రాక్షన్ అనేది జరుగుతుందన్నమాట వీటి యొక్క మెయిన్ ఇమీడియట్గా. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, M3 రిసెప్టార్స్ మెయిన్లీ కాసెస్? ఏ ఇంక్రీజ్డ్ హార్ట్ రేట్, బి బ్రాంకోడైలేషన్, సి గ్లాండ్ సెక్రీషన్ అండ్ డి CNS స్టిమ్యులేషన్. అండ్ ద ఆన్సర్ ఈజ్ సి గ్లాండ్ సెక్రీషన్.
M3 రిసెప్టార్స్ స్మూత్ మజిల్స్ అండ్ గ్లాండ్స్లో ఉంటాయన్నమాట. దీనివల్ల ఏమవుతుంది అంటే గ్లాండ్ సెక్రీషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. లైక్ సెలైవా కావచ్చు, స్వెట్ కావచ్చు, అలాంటివన్నమాట. సో M3 అంటేనే మాయిశ్చర్ అని గుర్తుపెట్టుకోవాలి. M3 అని అన్నట్టనే మాయిశ్చర్ అనేది ఈజీ ట్రిక్ అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ M2 రిసెప్టార్స్ ఎఫెక్ట్ ఆన్ హార్ట్. A. Increased heart rate. B. Decreased heart rate. C. No effect. And D. Vasodilation. And the answer is B. Decreased heart rate. M2 రిసెప్టార్స్ హార్ట్లో SA నోడ్ మీద యాక్ట్ చేస్తాయి అన్నమాట. అప్పుడు ఏం ఎఫెక్ట్ అవుతుంది? హార్ట్ రేట్ అనేది డిక్రీజ్ అయిపోతుంది, కండక్షన్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. M2 అనగానే హార్ట్ స్లో మోడ్లో ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. హార్ట్ అనేది స్లో మోడ్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ నికోటినిక్ రిసెప్టార్స్ ఆర్ ఫౌండ్ ఇన్ A. గ్లాండ్స్, B. NMJ, C. లివర్ అండ్ D. కిడ్నీ. అండ్ ద ఆన్సర్ ఈజ్ B. NMJ. నికోటినిక్ రిసెప్టార్స్ 2 టైప్స్ ఉంటాయి. NM ఒకటి, NN ఒకటి. NM ఏమో NMJ మజిల్లో ఉంటుంది అనమాట. NN ఏమో గ్యాంగ్లియాలో ఉంటుంది. NMJలో స్టిమ్యులేషన్ జరిగితే మజిల్ కాంట్రాక్షన్ జరుగుతుంది. వీటి యొక్క క్లినికల్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే మజిల్ రిలాక్సెంట్స్ ఇక్కడే యాక్ట్ చేస్తాయి అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ అట్రోపిన్ ఈజ్ A. అగోనిస్ట్, B. యాంటగోనిస్ట్, C. ఎంజైమ్ అండ్ D. హార్మోన్. And the answer is yes, B. యాంటగోనిస్ట్. అట్రోపిన్ మస్కార్నిక్ రిసెప్టార్ బ్లాకర్ అనమాట. వీటి వల్ల ఏమవుతుంది అంటే హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది, సలైవేషన్ డిక్రీజ్ అయిపోతుంది, ప్యూపిల్ డైలేషన్ అవుతుంది. పారాసింపాథెటిక్ని బ్లాక్ చేసి సింపాథెటిక్ లాగా బిహేవ్ చేస్తుంది అనమాట. ఇది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ విచ్ డ్రగ్ ఈజ్ కొలినర్జిక్ అగోనిస్ట్. A. అట్రోపిన్, B. పైలోకార్పైన్, C. ప్రొపనోలాల్, D. డయాజిపమ్. అండ్ ద ఆన్సర్ ఈజ్ B. పైలోకార్పైన్. పైలోకార్పైన్ డైరెక్ట్ మస్కార్నిక్ అగోనిస్ట్ అనమాట. వీటి యూజెస్ ఏంటి అంటే గ్లాకోమా, డ్రై మౌత్ ఇలా అనమాట. యాక్వియస్ హ్యూమర్ డ్రైనేజ్ ఇంక్రీజ్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ. పైలోకార్పైన్ అనేది డైరెక్ట్ మస్కార్నిక్ అగోనిస్ట్ అనమాట. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ అసిటైల్ కొలైన్ స్టోరేజ్ సైట్. A. సైటోప్లాజం, B. వెసికల్స్, C. న్యూక్లియస్, D. మైటోకాండ్రియా. అండ్ ద ఆన్సర్ ఈస్ మనం అసిటైల్ కొలైన్ సింథసిస్లో కూడా చూసాం. అసిటైల్ కొలైన్ అనేది వెసికల్స్లో ఉంటుంది. అండ్ ద ఆన్సర్ ఈస్ B. అసిటైల్ కొలైన్ వెసికల్స్లో స్టోర్ అవుతుంది. ఇది ఎక్సోసైటిసిస్ ప్రాసెస్ అన్నమాట. సో ఇది నోట్ చేసుకోవాలి కంపల్సరీ. అసిటైల్ కొలైన్ సింథసిస్లో ఇది మనకి గుర్తుపెట్టుకోవాల్సిన టాపిక్. ఎక్కడ స్టోర్ అవుతుంది అనేది వెసికల్స్ అనమాట. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ కొలినర్జిక్ ట్రాన్స్మిషన్ ఎండ్స్ బై A. డిఫ్యూజన్, B. ఎంజైమ్ బ్రేక్డౌన్, C. రీఅప్టేక్, D. ఆక్సిడేషన్. And the answer is B. ఎంజైమ్ బ్రేక్డౌన్. కొలినర్జిక్ ట్రాన్స్మిషన్ మెయిన్లీ ఎంజైమ్ బ్రేక్డౌన్ వల్ల ఎండ్ అవుతుందన్నమాట. అడ్రినర్జిక్ సిస్టంలో రీఅప్టేక్ ఇంపార్టెంట్, బట్ కొలినర్జిక్లో మాత్రం ఎంజైమ్ బ్రేక్డౌన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అది మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన టాపిక్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ విచ్ రిసెప్టార్ కాసెస్ బ్రాంకో కన్స్ట్రిక్షన్. A. M1, B. M2, C. M3 and D. NN. And the answer is C. M3. M3 రిసెప్టార్స్ బ్రాంకైల్ స్మూత్ మజిల్స్ని కాంట్రాక్ట్ చేస్తాయి అన్నమాట. ఆస్మా పేషెంట్స్లో ఇది డేంజరస్, అందుకే యాంటీకొలినర్జిక్ డ్రగ్స్ లైక్ ఇప్రాట్రోపియం యూస్ చేస్తారు. ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది. బ్రాంకో కన్స్ట్రిక్షన్కి M3 రిసెప్టార్స్ అనేటివి కాదు.
నెక్స్ట్ క్వశ్చన్, కొలినర్జిక్ సిస్టమ్ బిలాంగ్స్ టు ఏ సింపాథెటిక్, బి పారాసింపాథెటిక్, సి సొమాటిక్, డి ఎండోక్రైన్. And the answer is B parasympathetic. కొలినర్జిక్ సిస్టమ్ మెయిన్లీ పారాసింపాథెటిక్ సిస్టమ్కి సంబంధించిందే. వీటి ఫంక్షన్స్ ఏంటి అంటే డైజెషన్ని పెంచడం, యూరినేషన్ని పెంచడం, హార్ట్ రేట్ని డిక్రీజ్ చేయడం. మెయిన్గా దీన్ని ఏమంటాము అంటే రెస్ట్ అండ్ డైజెస్ట్ సిస్టమ్ అని అంటారనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఎఫెక్ట్ ఆఫ్ అసిటైల్ కొలైన్ ఆన్ ఐ. ఏ mydriasis, B meiosis, C no change, D blindness. And the answer is B meiosis. అసిటైల్కోలైన్ M3 రిసెప్టార్ స్టిమ్యులేషన్ అన్నమాట. ఐరిస్ స్పింక్చర్ కాంట్రాక్ట్ అంటేనే మయోసిస్. గ్లాకోమా ట్రీట్మెంట్లో యూస్ అవ్వడం రీజన్ ఇది రీజన్ గ్లాకోమా ట్రీట్మెంట్లో రీజన్ అవ్వడానికి ఇదే మెయిన్ రీజన్ అన్నమాట. కొలినర్జిక్ డ్రగ్స్ ఇంక్రీజెస్. ఏ బీపీ, బి డైజెషన్, సి యాంగ్జైటీ, డి స్లీప్. అండ్ ద ఆన్సర్ ఈస్ ఎస్ బి డైజెషన్. అసిటైల్కోలైన్ వ్యాగస్ నర్వ్ ద్వారా జిఐ ట్రాక్ట్ని స్టిమ్యులేట్ చేస్తుందన్నమాట. దీనివల్ల ఏమవుతుంది అంటే మొటిలిటీ ఇంక్రీజ్ అవుతుంది, సెక్రీషన్ ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి డైజెషన్ అనేది కూడా ఫాస్ట్ అవుతుంది అన్నమాట. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ అసిటైల్కోలిన్ యాక్ట్స్ ఆన్ ఏ అడ్రినర్జిక్ రిసెప్టార్స్, బి మస్కార్నిక్ అండ్ నికోటినిక్ రిసెప్టార్స్, సి డోపమైన్ రిసెప్టార్స్ అండ్ డి సెరటోనిన్ రిసెప్టార్స్. అసిటైల్కోలైన్ యాక్ట్స్ ఆన్ and the answer is B మస్కార్నిక్ రిసెప్టార్స్. అసిటైల్కోలిన్ 2 టైప్స్ రిసెప్టార్స్ మీద యాక్ట్ చేస్తుందన్నమాట. ఒకటేమో మస్కార్నిక్ అండ్ ఇంకొకటేమో నికోటినిక్ రిసెప్టార్స్ అనమాట. మస్కార్నిక్ ఏమో ఆర్గాన్స్ మీద, నికోటినిక్ ఏమో మజిల్స్ అండ్ గ్యాంగ్లియా మీద అనమాట. జీపాట్లో ఫ్రీక్వెంట్గా అడుగుతారు డ్యూయల్ రిసెప్టార్ సిస్టమ్ గురించి, గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ నియోస్టిగ్మైన్ ఈస్ ఏ అగోనిస్ట్, బి యాంటగోనిస్ట్, సి ACHE ఇన్హిబిటర్ అండ్ డి బీటా బ్లాకర్. And the answer is C ACHE ఇన్హిబిటర్. నియోస్టిగ్మైన్ ఎంజైమ్ని బ్లాక్ చేస్తుంది. ACH బ్రేక్ డౌన్ అవ్వదు. దానివల్ల ఏమవుతుంది అంటే అసిటైల్కోలైన్ లెవెల్స్ అనేటివి ఇంక్రీజ్ అవుతాయి. దీనివల్ల ఏంటి అంటే ఇది ఇండైరెక్ట్ కొలినర్జిక్ డ్రగ్ అనమాట. మనం చూసుకుంటే ఇది ఇండైరెక్ట్ కొలినర్జిక్ డ్రగ్. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ విచ్ కాసెస్ సలైవేషన్. ఏ అట్రోపిన్, బి పైలోకార్పైన్, సి ప్రొపండరాల్, డి డయాజిపమ్. And the answer is B పైలోకార్పైన్. M3 రిసెప్టార్ స్టిమ్యులేషన్ వల్ల సలైవరీ గ్లాండ్స్ యాక్టివేషన్ అవుతుందన్నమాట. M3 రిసెప్టార్ స్టిమ్యులేషన్ వల్ల. సో దానివల్ల ఏమవుతుంది అంటే పైలోకార్పైన్ అనేది సలైవేషన్ని ఇంక్రీజ్ చేస్తుంది. అట్రోపైన్ ఏమో డ్రై మౌత్ చేస్తుంది అనమాట. కాబట్టి క్లినికల్గా ఆపోజిట్ ఎఫెక్ట్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ మెయిన్ రోల్ ఆఫ్ కొలినర్జిక్ సిస్టమ్. ఏ ఫైట్ ఆర్ ఫ్లైట్, బి రెస్ట్ అండ్ డైజెస్ట్, సి పెయిన్ సెన్సేషన్ అండ్ డి విజన్. And the answer is B rest and digest. కొలినర్జిక్ సిస్టమ్ అనగానే పారాసింపాథెటిక్ సిస్టమ్, కాబట్టి ఇది రెస్ట్ అండ్ డైజెస్ట్ అనమాట. కొలినర్జిక్ సిస్టమ్ అనగానే సింపాథెటిక్ అయితే ఫైట్ అండ్ ఫ్లైట్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో చెప్పండి. నేను బ్రీఫ్గా మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్.